ఆత్మవశుడు, దేవుని ఆత్మవశుడైన వానికి ఎక్కడైనా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని మహిమ కొరకు ఏదో ఒకటి వెతుక్కుంటానే ఉంటాడు. ఒక 5-6 చెప్పా, ఇంకొకటి చెప్తా. ఆత్మవశుడైన వాడు ఆత్మ నడిపింపు పొందుకొని ప్రకటిస్తాడు, ఆ ప్రకటన కూడా సఫలమవుతుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, ఆత్మవశుడై కొనిపోబడ్డాడు ఫిలిప్పు. కందాకే రాణి దగ్గర మంత్రిగా ఉండేటువంటి వాడిని పట్టుకున్నాడు. ఐథియోపియా మంత్రిని పట్టుకున్నాడు, ఒక్కడే. కానీ ఆ దేశానికి మంత్రిని పట్టుకున్నాడు. అట్లా ఉంటుంది ఆత్మ నడిపింపులో ఉంటే. హడావిడిగా ఉండదో, చూసి 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 కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు ఉంటుంది. అటు చేపిస్తాడు దేవుని ఆత్మ. మనం పొద్దస్తమానం వస్త్రాలు చించుకున్నా ఏమీ మిగులదు. దేవుని ఆత్మ వశంలో ఉండి ఉండి ఆగురా, నీకెందుకు, ఆగురా ఆగురా ఆగురా, రెక్క కింద కప్పు పెట్టి 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 ఒక్కసారి ఓపెన్ చేస్తాడు. ఇక కొడితే కుంభస్థలం అన్నట్టు ఉంటుంది అన్నమాట. పరిచర్య అయినా, జీవితంలో సాధించాల్సిన విషయాలైనా, ఏవైనా సరే ఆత్మవశంలో ఉండి అడుగు ముందుకు వేసేవాడి విజయం తిరుగులేనిదై ఉంటుంది. అది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడుతుంది మెల్లిమెల్లిగా. మళ్ళీ ఇంకా ఆలాటోలాగా ఉండదు, అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకా చెప్పడానికి బోల్డ్ అనే సంగతులు ఉన్నవి. కానీ మళ్ళీ ఏలియా ఆత్మవశుడై ఉన్నాడు, సుమేయోను ఆత్మవశుడై యేసు దగ్గరకు వచ్చాడు, పరిశుద్ధాత్మవశుడై కొన్ని మాటలు పలికాడు. ఇలాగ ఆత్మవశులై ఉన్న వాళ్ళు ఇంకెవరెవరు ఏమేం చేశారో అందులోంచి ప్రతి ఒక్కరిలోంచి ఒక పాఠం వస్తుంది. అర్థమైందా? ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మెట్టుకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మవశులు, పరిశుద్ధాత్మ వశులై ఉండునట్లు సాధన చేయండి. ఆత్మపూర్ణులై ఉండునట్లు, పరిశుద్ధాత్మ వశులై ఉండునట్లు, ఆత్మకు లోబడి ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు, ఆత్మ చేత శారీరక క్రియలు చంపునట్లు జాగ్రత్తలు తీసుకోండి. దురాత్మకు అవకాశం ఇవ్వకండి, యోధాకు పట్టిన గతి పట్టకండి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఆత్మ వశులై ఉన్నవారు, ఇదిగో ఈ లైవ్లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ కూర్చున్నవారు కావచ్చు, ఎవరైనా దేనిని గూర్చి చింతపడకండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. తగిన కాలమందు తప్పక నీకు ప్రతిఫలము దయచేయగల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నీకు ప్రశ్నగా ఉండొచ్చు, నీ పరిస్థితులు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండొచ్చు, తప్పనిసరిగా సమాధానం వస్తుంది. అది కూడా నువ్వు అడుగుదానికంటే, ఊహించు దానికంటే అత్యధికముగా వస్తుంది. వచ్చినాడు నువ్వే చెబుతావు నాకు. ప్రజెంట్ కొంచెం పైకి లేచి నిలబడండి, అది జస్ట్ మీకు నడువులు సర్దుకోవటానికి. అందరం పైకి లేచి నిలబడదాం. ఇంకా అనేక సంగతులు గలవు, కానీ సమయం లేదు. ఎండ తీవ్రత, ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. ఇంకా నేను ఇంకాసేపు కూర్చోబెట్టి చెప్పిన ఎక్కవని నాకు తెలుసు, అందుకే నేను ముగించి తిని. సాతాను వశానికి అప్పచెప్పుకోవద్దు. చిన్న చిన్నగానే దెబ్బతీస్తుంటాడు, చిన్న చిన్నవి చేపించి కొంచెం కొంచెంగా వశపరుచుకుంటాడు. ఒకనాటికి పూర్తిగా వాడు వశపరుచుకుంటాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు. కొంచెం కొంచెంగానైనా సరే దేవుని ఆత్మకు లోబట్టాన్ని సాధన చేయండి. కొంచెం కొంచెంగానైనా సరే ముందు దేవుని ఆత్మకు విధేయత చూపటాన్ని అలవాటు చేసుకోండి. ఇది సాధన చేయండి. దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి. దేవుని చిత్తాన్ని వెతకండి, దేవుని సంతోషాన్ని వెతకండి, దేవుని సహవాసాన్ని వెతకండి. ఆయన దొరుకుతాడు నీకు, ఆయన దొరుకుతాడు, ఆయన సన్నిధి దొరుకుతుంది. నీరధ ఈ ఒక్క చరణంలో నా మెసేజ్ అంతా ఇమిడి ఉంటుంది. పరిశుద్ధాత్మ సారథి, మనము ఆయన రథాశ్వం. గుర్రం దాన్ని ఇష్టం వచ్చినట్టు పోయిద్దా? సారథి ఆలోచన చొప్పున పోయిద్దా? మరి నువ్వు అంగీకరిస్తున్నావా పరిశుద్ధాత్మని నీ సారథిగా? నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ
నీరథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీరథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. మరెవ్వరి వశానికి నన్ను అప్పగించవచ్చు, మరి దేని వశానికి నన్ను అప్పగించు. నీ ఆత్మవశానికి, నీ ఆత్మవశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీ ఆత్మవశానికే నన్ను అప్పగించు తండ్రి. నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు ఈవేళ? ఎంతమంది నాయన ఇంతవరకు అపవాది శోధన చేత కృంగిపోయి ఉన్నారు, కుమిలిపోయి ఉన్నారు, బలహీనపడి ఉన్నారు, వీక్ అయి ఉన్నారు. అందరినీ సరిదిద్ది ఈరోజు నీ ఆత్మవశానికి అప్పగిస్తున్నాను. నీ బిడ్డలు తమ మనసులు, హృదయాలు నీ తట్టు త్రిప్పుకొనుచుండగా వారి అపరాధములు, దోషములు, పాపములు నీ సిలువ రక్తముతో కడిగి, మా అపరాధములు, దోషములు, పాపములు నీ సిలువ రక్తముతో కడిగి సిలువలో నీవు గార్చిన రక్తముతో కడిగి నీ పరిశుద్ధ ఆత్మవశంలో మేమందరం ఉండున్నట్లు కృప దయచి ఆత్మవశలమైన మా బ్రతుకులు నీలో సార్థకమయ్యేటట్టు సహాయం, ఆ ప్రయోజనాలన్నీ మేము పొందడానికి సహాయం వచ్చి దురాత్మకు, సాతానుకు మా దగ్గర చోటు లేకుండా వాడిని వెళ్ళగొట్టు ప్రభు. వాడు మా దగ్గర చేరకుండా మమ్మల్ని నీ రెక్కలతో కప్పు ప్రభు. నీ రెక్కల నీడలో దాచు ప్రభు. నీ పాదాలు పట్టుకొని మనసారా కోరుకుంటున్నాను. యేసు నామమున పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభు నందు పిల్లరా, ఒక 5 నిమిషాలు మోకాళ్ళేయండి. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా, ఒకరి వైపు ఒకరు తిరిగి ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా మోకాళ్ళేయండి.
త్వరగా ఒకరి సమస్య ఒకరితో చెప్పండి. దేని విషయమై ప్రార్థించాలో ఒక మాట తెలుసుకొని ఒక్క 2 నిమిషాలు ప్లీజ్ దయచేసి నన్ను గౌరవించి చెప్పిన మాట వినండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, మీరు ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోండి అని చెప్పి తర్వాత ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. అప్పుడు దేవుని సమాధానం మీకు వస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు. కనుక కొంచెం మీరు ఒకరి మాట ఒకరు విని ఏ సమస్య ఉందో 2 మాటలు తెలుసుకొని ఇటు మీ ఆత్మీయ జీవితం కోసం అలాగే మీ శరీర సంబంధమైన సమస్యల కోసం కూడా దేని విషయమై మీరు దేవుని దగ్గర సమాధానం పొందగోరారో ఒకరి సమస్య ఒకరు తెలుసుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. నేను మౌనం అవుతాను, తర్వాత ముగింపులోకి వెళదాం. మీలో ఎవరైనా రక్షణకు సిద్ధపడితే మీకు దైవజనులు బాప్తిజం ఇస్తారు, తప్పకుండా మీరు తీసుకోవచ్చు. దేవునికి మీ హృదయ గదిని తలుపు తెరచి స్వాగతించాలి. ఆత్మ నీలోనికి ప్రవేశించడానికి నువ్వే ద్వారం తెరవాలి. సో ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మీ రక్షణ కోసం కూడా ఒకరి సమస్య ఒకరు తెలుసుకొని ఒకరికొరకు ఒకరు పట్టుదలగా ప్రార్థన. మిమ్మల్ని బాగా వేధిస్తున్న సమస్య ఏదుందో అది చెప్పండి. చెప్పి ప్రార్థన సహాయం పొందాలి మీరు. తండ్రి నీకు స్తుతి 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 స్తుతి. లైవ్లో జూమ్లో ఉన్నవారు కుటుంబాలుగా ఉంటే కలిసి ప్రార్థించండి. ఒంటరిగా ఉంటే నీకు దేవుడు నీతో కూడా ఉన్నాడు గనుక, పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు గనుక ప్రార్థించు. ఆ ప్రార్థనలతో పాటు నన్ను గురించి కూడా కొంచెం గుర్తు చేసుకోండి. షాలేము రాజు అన్నని జ్ఞాపకం చేసుకో తండ్రి అని నా విషయమై నీకేది నడిపింపు వస్తుందో ప్రార్థన చేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థనకు జవాబు ఖాయం. దేవుని ఆత్మ నీతో మాట్లాడాడు. ఆత్మవశంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థనకు సమాధానం తప్పనిసరిగా వస్తుంది. 2-3 ఎక్కడ నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు మాట్లాడి ఉన్నాడు గనుక మన మధ్య ఆయన ఉన్నాడు. మనము కలిసి ప్రార్థిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఐక్యతతో ప్రార్థిద్దాం. మన దేశం కోసం అడుగుదాం, మన రాష్ట్రం కోసం అడుగుదాం, ప్రజల కోసం అడుగుదాం, నశించిపోతున్న ఆత్మల కోసం అడుగుదాం, రక్షణ పొందిన వారు ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండున్నట్లు అడుగుదాం. మన దేశాన్ని ఏలుతున్న వారి కోసం అడుగుతాం. మన దేశానికి ప్రొటెక్షన్గా భద్రతనిస్తున్న సైనికుల కోసం అడుగుతాం. మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను మౌనం అయిపోతున్నాను. నేను కూడా కాసేపు ప్రార్థన చేసుకుంటాను. నేను కూడా కాసేపు కలిసి ప్రార్థన చేస్తాను. ఇక ఇది ప్రార్థనా సమయం. ఇక నేను మౌనం అవుతున్నాను కొన్ని నిమిషాలు. ప్రార్థన నిష్ఫలం కాదు, ఖచ్చితంగా ప్రార్థన జవాబు పొందుతుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపికి దేవా స్తోత్రాలు. బిడ్డలందరూ కలిసి ఏకమై చేస్తున్న ప్రార్థనలు, అనేక రకాల సమస్యలు, వాటన్నిటికీ పరిష్కారం నీ దగ్గరే ఉంది. మాకు చాలిన దేవుడు, మాకు చింత లేదు. మా చింత యావత్తు నువ్వు స్వీకరించావు. రోగాలైనా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, అన్యాయపు నిందలు, అవమానాలు, కేసులైనా, నా ప్రభా ఎవరు ఏ దుర్మార్గాన్ని తలపెట్టినా అన్నిటినీ ఎదిరించి వాటన్నిటి మీద మాకు జయమిచ్చి నష్టాలను సైతం మాకు లాభాలుగా, కీడును సైతం మాకు మేలుగా, చీకటిని సైతం మా కోసం వెలుగుగా మార్చగల మా గొప్ప దేవుడు. నీ బిడ్డలందరినీ ధైర్యపరచు. నీ చల్లని చేతి స్పర్శతో ప్రతి ఒక్కరిని ఆదరించు. ఇక్కడున్న ఈ బిడ్డలే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి అనేక మంది ఈ ప్రార్థనలో ఏకీభవించారు. కన్నీళ్లతో నీకు మొర్రపెట్టుకుంటున్నా. వారి కన్నీరుతుడు, వారిని ఆదరించు, ధైర్యపరచు, హక్కున చేర్చుకో, నూతన పరచు. గొప్ప సాక్ష్యాలు యేసు నామములో వారి జీవితాల్లో లేచునుగాక. గొప్ప అద్భుతములు, గొప్ప అద్భుతములు
గొప్ప సాక్ష్యాలు వారి జీవితంలో వచ్చును గాక. గొప్ప విడుదల కలుగును గాక. బిడ్డలందరూ ఆత్మీయంగా బలపడాలి, ప్రార్థనా పరులు కావాలి, ఆత్మవశులు కావాలి, ఆత్మల రక్షణ కొరకు రేపబడాలి, శత్రువుని ఎదిరించే యోధులు కావాలి, నీ మీద ఆనుకునేటువంటి విశ్వాస వీరులు కావాలి. ఓ నీ రథాశ్వాలు కావాలి ప్రభువా, మేమంతా నీ రథాశ్వములు కావాలి. పరిశుద్ధాత్మ సారథి నడిపింపులో మేమంతా ప్రయాణం చేయాలి. నీ రాకకు సిద్ధపడాలి. కడబోర ధ్వనించున్నప్పుడు, మధ్యాకాశములో నీవు ప్రత్యక్షమైనప్పుడు, సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులు పెకపెక ఎత్తబడుతున్నప్పుడు, ఓ మేము కూడా ఎత్తబడే గుంపులో ఉండేటట్టు మమ్మల్ని అందరినీ రెడీ చేయను, మమ్మల్ని అందరినీ రెడీ చేయనాయన, మమ్మల్ని అందరినీ సిద్ధపరచునాయన. దేవా, నీ ముందు నిలవడానికి, నిన్ను ఎదుర్కోవడానికి మాకు శక్తి లేదు. మాకు శక్తి నీ దేవా, బలము నీ దేవా. మేము తగిన రీతిని సిద్ధపడి నీ ముందు నిలిచేటట్టు మాకు కృపలేదు. బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తూ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలు అందరినీ నీ చేతికి అప్పగిస్తూ, ఎన్ని రకాల రోగాలతో అల్లాడుతున్నా, అది క్యాన్సర్, HIV పాజిటివ్, ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయో, అలాగే టీబీ బలహీనత కావచ్చు, కాళ్ళు చేతుల్లో సమస్య కావచ్చు, నరాల బలహీనత కావచ్చు, మెదడు సమస్య కావచ్చు, ఫిట్స్ బలహీనత కావచ్చు, ఫైల్స్ బలహీనత, మల్లల సమస్య కావచ్చు, కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య, అల్సర్ సమస్యలు కావచ్చు, గొంతులో థైరాయిడ్ గ్రంథి సమస్య కావచ్చు, థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, కిడ్నీల్లో సమస్య కావచ్చు, రాళ్ళు కావచ్చు, కిడ్నీలు చెడిపోయి ఉండొచ్చు, లివర్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఓ నా తండ్రి, నోరు, ముక్కు, గొంతు, కన్ను, చెవి, ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో అదంతా కూడా యేసు నామములో తొలగిపోయి స్వస్థత కలుగును గాక. బిడ్డలందరినీ దర్శించు ప్రభువా. ఎవరెవరు ఏ బలహీనతల్లో నలుగుతున్నారో, ఏ శోధనలో ఉన్నారో, యేసు నామములో స్వస్థత, స్వస్థత, స్వస్థత. షుగర్, BP లెవెల్స్ కంట్రోల్ కావాలి. సమస్త శరీర రుగ్మతలు తొలగిపోవాలి, నూతన పరచబడాలి. ఓ ప్రతి బలహీనత, HIV వైరస్ నాశనం అవ్వాలి. కరోనా పాజిటివ్, నెగిటివ్ కావాలి. సర్వ శరీరంలో రోగములు తొలగింపబడాలి. ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య కావచ్చు, పసరతిథిలో రాళ్ళు, ఏ సమస్య ఉన్నా బిడ్డలకు స్వస్థత కలగాలి. చర్మములో ఎలర్జీ సంబంధమైన బలహీనతలు, సోరియాసిస్ బలహీనత, గ్యాస్ట్రిక్ సమస్య, లివర్ సమస్య, యేసు నామములో స్వస్థత కలగాలి ప్రభువా. ఓ నరములు, ఎముకలు, కండరములు, కీళ్ళు, ఎముకల్లో సమస్య, ఎముకల్లో క్యాన్సర్ సమస్య, స్వస్థత కలగాలి ప్రభు. జుట్టు సమస్య నా ప్రభు, తల సమస్య ప్రభువా, చెవి, ముక్కు, కన్ను, గొంతు, ప్రతి బలహీనత, నోట్లో పంటి సమస్య దగ్గర నుంచి కంటి సమస్య దాకా బిడ్డల్ని సంధించు ప్రభు. స్వస్థత దయచేయి ప్రభు, ఆరోగ్యము దయచేయి ప్రభు, ఆయుష్ దయచేయి ప్రభు. మోకాళ్ళ బలహీనత, నడుముల్లో బలహీనత, ఓ నా తండ్రి వెన్నెముకలో సమస్య, ఓ నా ప్రభు, నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డల్ని స్వస్థపరచు, స్వస్థపరచు. కంప్లీట్ గా ఆరోగ్యము దయచేయి ప్రభు. గొప్ప సాక్ష్యాలు లేదు, గొప్ప స్వస్థతలు జరిగించు యేసు నామములో. కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. బిడ్డలో ఉన్న అప్పుల బాధల్లోంచి, ఆర్థిక సమస్యల్లోంచి విడిపించు. ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దయచేయి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, సిద్ధమవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం, వివేకం, జ్ఞాపక శక్తి, ధైర్యము దయచేయి, జయము దయచేయి. గర్భఫలం కొరకు వేదన పడుతూ వారికి సంతానోత్పత్తి కలిగించు. విడిపోయిన భార్యాభర్తల్ని కలుపు, కూలిపోతున్న కుటుంబాలని కట్టు, దిగజారిపోతున్న ఆత్మీయ జీవితం నుంచి లేవనెత్తి బలపరిచి నూతన పరచు. ఆత్మీయంగా అందరూ దృఢంగా బలంగా ఉండాలి. నేను తలపెట్టినటువంటి ప్రేయర్ గార్డెన్ వరకు కంప్లీట్ చేయి. ఐడియాలజీ దయచేయి, కావాల్సిన సమస్తము సమకూర్చు నా ప్రభు. ప్రేయర్ గార్డెన్ అలాగే మీటింగ్ గ్రౌండ్స్ రెండు విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోండి. అడ్డగించే దుష్టశక్తులను బంధించండి, అడ్డగించే దురాత్మలను బంధించండి. ఓ కార్యము ముందుకు రావాలి, కార్యం జరగాలి యేసు నామములో. కావలసిన ఆర్థిక సంపత్తి సమకూర్చు, ఆర్థిక సమృద్ధి దయచేయండి. నా బిడ్డలకు ఎండ దెబ్బ తగలకుండా కాపాడు, ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. వారి ఉపాధికి ఏది తక్కువ లేకుండా చేయి. వారికి సమృద్ధి పోషణ కలగాలి ప్రభు. సేవకులు చేసిన సేవలు విస్తరించాలి. ఆయా ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి, ఇంకా కావాల్సిన అవసరతలు తీర్చు, ఇంకా విస్తరింపచేయి, ఇంకా సేవల్ని వర్ధిల్లచేయి నా ప్రభు. ఆత్మ రక్షణ కొరకు మాకు భారమి, సత్యం కొరకు రోషమే, సత్యానికి భిన్నమైన బోధలు చేసే దుర్బోధకులను ఎదిరించే శక్తిని వీళ్ళందరినీ బలపరచు. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని రాసుకొని ప్రార్థించుకోవడం ద్వారా అద్భుత స్వస్థత ప్రసాదం. దురాత్మ, దయ్యపు పీడలు, చేతబడి, చిల్లంగి, దుష్ట ప్రయోగాల, తంతుల, కుట్రలు యేసు నామములో కాలిపోవునుగా. నీ కృప చొప్పున మా బ్రతుకులు నీ చేతుల్లో తీసుకుని నడిపించు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం
సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఆయన రాక పర్యంతం యుగాంతం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము తోడయుడి నడిపించును గాక. నిరంతరం ఆయన నడిపింపులోనే మనల్ని ఉంచును గాక. ఎప్పటికప్పుడు ఆయన నడిపింపు మనకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. దేవా స్తోత్రం. స్తోత్రం. ధ్యానించున్నప్పుడెల్లా నా ఎదుటి నిలిచితివే, నీ వాక్యమును ధ్యానించున్నప్పుడెల్లా నా ఎదుటి నిలిచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కలగంటి నన్ను కొంటినే, కలలో కంటినే, కలగంటి నన్ను కొంటినే, కలలో కంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. 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 నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, నా పక్షమున
సాధ్యము కాని కార్యములన్నీయు నా కన్నుల ఎదుటే సఫలము చేసితివే. నా కన్నుల ఎదుటే సఫలము చేసితివే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరిని, ప్రియమార నామది కోరిని. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీరో ఆనంద భాషలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద భాషలో, నీకవు గిరిలోనే పరవశముందెదను, నీకవు గిరిలోనే పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరిని, ప్రియమార నామది కోరిని. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరిని, ప్రియమార నామది కోరిని. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా దేవా నా స్తుతి ఆరాధన
స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతి ఆరాధన. స్తోత్రమయ్యా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. స్తుతి 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 రాజా స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి యేసయ్యా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రమయ్యా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. మా మధ్యలో సంచరించు ఆత్మ స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఆరాధన ఆరాధన. స్వస్థపరచు రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకి సర్వలోక చక్రవర్తికి సర్వాధికారికి హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోధా గోత్రపు సింహమానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు తండ్రి. దేవా స్తోత్రం స్తోత్రమయ్యా. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోని నేను పదవశముందెదను.